గత 2-3 రోజులుగా భారతదేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి విజువల్సే కనబడుతున్నాయి. ఢిల్లీలో అక్కడ జరిగినటువంటి హింస, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతుంది. చాలామంది సింపతి చూపిస్తున్నారు. పోలీసులు అంత దౌర్జన్యంగా ఎలా వాళ్ళని చితక్కొట్టేస్తారు, దాడులు చేస్తారు, ఇది వాళ్ళ గొంతు నొక్కేసినట్టు కదా, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నట్టు కాదా అని చెప్పి పోలీసులు ఎవరు ఊరికే లాఠీచార్జ్ చేయరు. పోలీసులు లాఠీచార్జ్ చేసేలాగా పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది ఒకసారి ఆలోచించాలి. ఈ విజువల్స్ చూపించి సింపతి చూపించినప్పుడు వాటి బిహైండ్ కర్టన్ ఏం జరిగిందో కూడా తెలుసుకొని మాట్లాడాలి. పోలీసుల మీద రక్తాలు వచ్చేలాగా కొట్టి వాళ్ళని రాళ్ళు పట్టుకుని వాళ్ళ వెంబడిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. వాళ్ళ చేతిలో తుపాకులు లేకపోతే వాళ్ళ ప్రాణం కూడా తీసేస్తారు. అంత భయానకమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఢిల్లీలో కనబడుతున్నాయి. అంటే మరి చూస్తూ ఊరుకుంటారా? ఒకటి, అక్కడ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలి. 2, వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు కాపాడుకోవాలి. పోలీసులు ఊరికి ఎందుకు లాఠీచార్జ్ చేస్తారు అక్కడ? రెండోది, అక్కడ ఇంకోవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు ముట్టడిస్తామంటే ఎవరైనా ఊరుకుంటారా? చూస్తూ ఊరుకోవాలా? పార్లమెంట్ను కూల్చేస్తాం, పార్లమెంట్ ఒకడే ఏదో పెకలించేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ వేల సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఏం ఏంటంటే పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి రభస సృష్టించాలి. బంగ్లాదేశ్లో చూసాం కదా, అదే విధమైనటువంటి రభస ఇక్కడ ఇండియన్ పార్లమెంట్లో కూడా జరగాలి. దాన్ని ఎక్కి మీకు ఒక ఫోటో చూపిస్తాను. బంగ్లాదేశ్ పార్లమెంట్ మీద షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ పార్లమెంట్ మీద ఎక్కి అందరూ కూడా జెండాను పట్టుకొని పీకడం మీద అంతా కూడా చూపిస్తాం. అదే సీన్ని ఇక్కడ కూడా రీక్రియేట్ చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్పై అటాక్ చేస్తూ చూస్తూ ఊరుకుంటారా? పోలీసుల మీద అటాక్ చేస్తూ చూస్తూ ఊరుకుంటారా? పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? రాళ్ళు రుబితే చూస్తూ ఊరుకుంటారా? పత్రికల మీద దాడి చేస్తూ చూస్తూ ఊరుకోవాలా? You're unsafe now. Times now se hai. Times now का था. Times now se hai. Times now. Times now. It's okay. It's okay. It's okay. नाम Dev Kotak. देव कोटक सौरभ दास इंटरव्यू लेने गए थे. मैं सौरभ ने मुझे बुलाया. हाँ मेरा फोन का है. हाँ मेरा फोन का है. मिल जाएगा मिल जाएगा मिल जाएगा मिल जाएगा मिल जाएगा फोन मिल जाएगा फोन मिल जाएगा. चिंता मत करिए. हम इसकी जान बचा के लाए बड़ी मुश्किल से. हाँ क्या हो गया? क्या गया? कुछ नहीं हुआ. देखिए, मीडिया के लिए लोगों में आक्रोश है. हाँ हाँ बिल्कुल है, लेकिन ऐसा बिल्कुल नहीं होना चाहिए. कुछ नौजवान थे जिन्होंने गलत किया और हमने इसको बचा के यहाँ ले आए. లేడీ రిపోర్టర్స్ అని కూడా చూడకుండా వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటే ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఎందుకు చార్జ్ చేయకూడదు? ఎందుకు లాఠీ చార్జ్ చేయకూడదు? కాల్చైతే చంపలేదు కదా, డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు హైజాక్ అయ్యారని ఎందుకు అంటున్నామంటే సింపుల్ ఉదాహరణ ఒకటి. ఇక్కడ సంబంధం లేని విషయాలన్నీ కూడా ఎవరెవరు వచ్చి వేదికను వాడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీనగర్ ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన 370 ఆర్టికల్ని రీస్టోర్ చేయాలని మాట్లాడుతున్నాడు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఆయన 370 ఆర్టికల్కి నీట్ పేపర్ ఎగ్జామ్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు సంబంధం లేదు. జమ్మూ కాశ్మీర్లో అది వేరే అంశము. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి? నువ్వు విద్యార్థులకు సంఘీభావం తెలపాలి, లేకపోతే ఇంకేదైనా మాట్లాడు. దీనికి సంబంధం లేనిది ఎక్కడో విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు? ఆవేశపూరితంగా ప్రసంగిస్తూ ఉన్నాడు. సో ఇంత కోఆర్డినేటెడ్గా ఒక అటాక్ జరిగినప్పుడు డెఫినెట్గా పోలీసులు సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ లాజిక్ తెలియకుండా చాలామంది విమర్శలు చేస్తున్నారు. అట్లీస్ట్ ఈ విజువల్స్ చూసిన తర్వాత అయినా రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ విజువల్స్ పైన మీ కామెంట్స్ని తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.